వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. సందీప్ రెడ్డి వంగా గారు తీసుకుంటున్న పెద్ద చిత్రాలు నెక్స్ట్ ఏమన్నా ప్రభాస్ గారి. సో దానికి సంబంధించి ఫస్ట్ లుక్ రీసెంట్ గా అయితే రిలీజ్ అయింది. దాని గురించి మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడే విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. స్పిరిట్ ప్రభాస్ గారి ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ అయింది. సో దాన్ని చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటండి? జనవరి అంటే న్యూ ఇయర్ ప్రభాస్ అభిమానులకు రెండు రకాల ఏమంటారు దాన్ని శుభాకాంక్షలు, గ్రీటింగ్స్, రెండు రకాల పార్టీలు చేసుకునేలా సందర్భం జరిగింది. ఒకటి ఆల్రెడీ రేపు రాబోతున్న రాజాసాబ్ చిత్రం. సో నిన్న December 31 నైట్ ప్రభాస్ నెక్స్ట్ చిత్రం అయినట్టు స్పిరిట్, సందీప్ వంగ దర్శకత్వంలో వస్తున్న చిత్రం. అది ఆల్రెడీ మనకు అందరికి తెలిసిందే. నెక్స్ట్ అంటే రాజాసాబ్ తర్వాత నెక్స్ట్ షెడ్యూల్ అదే ఉందని. సో దాని తాలూకు ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. దాంతో ఒక్కసారిగా ఆ, తెలుగు ప్రేక్షకుడికి ఒక రకమైన క్రేజీ, ఒక షాకు, ఒక ఇంట్రెస్టిటీ పెరిగింది. ఎందుకంటే మనకు తెలుసు సందీప్ వంగ చిత్రాల తరహా ఎలా ఉంటాయో. ఓ అర్జున్ రెడ్డి తీసుకున్నా, నిన్న ఎనిమల్ తీసుకున్నా, ఎనిమల్లో కూడా ఎట్లా ఉంటుంది, ఆయన చేసిన సబ్జెక్ట్ తెలుగు పర్వర్టెడ్గా ఉంటాయి. అంటే అది ఎంతవరకు సమంజసం ఏంటి అనేది చర్చ తర్వాత. కానీ ఒక కమర్షియల్ సినిమాకు హీరో ఎలిమినేట్ చేయడము, హీరోని ఎలిమినేట్ చేసేసి తన కమర్షియల్ ఫిల్మ్ను బజ్ క్రియేట్ చేసుకోవడంలో, కథను ఒక పర్వర్టెడ్ స్టైల్లో ట్రీట్ చేసుకుంటూ, అంటే కథ అంతా కూడా ఒక తీరుగానే ఉంటుంది. మనం చూసినా కూడా మన అర్జున్ రెడ్డి చిత్రం తీసుకున్నా, ఎనిమల్ తీసుకున్నా, ఒక ఫాదర్ ఒక సన్ మధ్య ఉన్నటువంటి రిలేషన్స్, వాళ్ళ మధ్య జరిగే ఫ్యామిలీ డ్రామాని ఇక్కడ పర్వర్టెడ్ స్టైల్లో కలిపి మిక్స్ చేసి చూపేయడం, తను ప్రేమించిన అమ్మాయి ఆల్రెడీ గర్భవతి అవడాలు, ఇట్లాంటి అన్ని కూడా మనం అర్జున్ రెడ్డి చిత్రాలు చూస్తుంటాం. ఎనిమల్లో కూడా అట్లాంటి పర్వర్టెడ్ స్టైల్గా ఎక్కువగా ఉంటుంది. సో అలా అంటే ఆ సబ్జెక్ట్ చూపిస్తూనే దాంట్లో మళ్ళీ సినిమా కమర్షియల్ ఫార్ములా అయినటువంటి ఆ ఫైటింగ్ కానీ, ఆ ఫాదర్ జరిగినటువంటి అన్యాయాన్ని మీద తండ్రి హత్యా ప్రయత్నం నుంచి కొడుకు ఏ విధంగా రక్షించాడనేది ఎనిమల్ చిత్రం సినిమా లైన్. సో అయినా కూడా అదే వంగా స్టైల్లో, అంటే మనకు ఒక ఆర్జీవి గారు ఒకడే ఉండేది. అంటే విపరీతమైనటువంటి ఫుల్ మెచ్యూర్డ్, ఒక 30-40 ఏళ్ల తర్వాత ఎలా మెచ్యూరిటీ ఆలోచనలు ఉంటాయో అట్లాంటి ఆ లైఫ్ స్టైల్కు మనం వర్మ గారి నుంచి మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఆయన శిష్యుల్లోనూ ఆయన సమకాలీకులు ఉండే సందీప్ వంగ కూడా ఆ తరహానే తయారయ్యాడు. ఆ తరహా చిత్రాలు తీస్తున్నాడు. ఇప్పుడు నిన్న రిలీజ్ అయినటువంటి స్పిరిట్ పోస్టర్ కూడా దాని తాలూకు షేడ్స్ స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఆ ప్రభాస్ యొక్క లుక్ కానీ, అక్కడ ఎంత బ్యాండేజ్ చేసి కట్లు కట్టుకొని తీవ్రంగా, అంటే గాయాలతో ఉండి ఆ హీరోయిన్ ప్రేమించిన అమ్మాయినో ఏదో ఒకటి తాను ఇంటరాక్ట్ అయ్యేటువంటి సన్నివేశాన్ని ఒక పోస్టర్లో చూపించిన విధానం అయితే చాలా బస్ క్రియేట్ చేసింది. ఖచ్చితంగా ఈ చిత్రం కూడా గత చిత్రాలు వంగా సందీప్ రెడ్డి యొక్క గత చిత్రాల తాలూకు ఫ్లేవర్ అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. దీంతో అంటే ఫస్ట్ లుక్ పోస్టర్ తోటి సినిమా మీద బస్ క్రియేట్ అయితే అయిందని మనం చెప్పచ్చు. సో పోస్టర్ చూస్తే ఒంటి నిండా గాయాలతో మనకి క్లియర్ గా కనిపిస్తుంది. సో అంటే స్టోరీ ఎలా ఉండబోతుందండి? అంటే సస్పెన్సా లేకపోతే ఎట్లా చూపించబోతున్నారు? స్టోరీ ఇట్లా అనేవాళ్ళు మొత్తం మీద ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్స్, దాని మధ్యలో తాను ప్రేమించిన అమ్మాయి యొక్క సంఘర్షణ అయితే గత తాలూకు చిత్రాల స్టోరీ లైన్ అదే. అంటే ఫాదర్ అండ్ సన్ మధ్యలో ఉన్న రిలేషన్, వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఏజ్ గ్యాప్ కానీ, జనరేషన్ గ్యాప్, ఆలోచనలో నాన్ సింక్గా ఉండడం, ఆ, కొడుకు ఎక్కడికో ఎదగాలని ఏ తండ్రి అనుకుంటూ ఉంటాడు, తనకి ఇష్టమైన రీతిలో జీవించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి క్యారెక్టర్లే మనం సందీప్ వంగయ్య చూశాము. సో ఇక్కడ కూడా అదే తరహా ఉంటుంది. ఎందుకంటే ఆ గాయాలు, ఆ రక్త విధానం, ఆ ఫేస్ లో కానీ, అక్కడ కనిపిస్తున్నటువంటి ఆ లుక్ లో కనిపిస్తున్నటువంటి యాంగ్జైటీ కానీ, ఆ అంటే పట్టుదల కనిపిస్తున్నటువంటి ప్రభాస్ ఫేస్ మనం చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా సినిమా ఫార్ములా తాను ఏదైతే చెప్పదలుచుకున్నాడో ఖచ్చితంగా చాలా అరుదుగా ఉంటారు డైరెక్టర్లు. ఎందుకంటే కథ అంతా కూడా మనకు చాలా సార్లు తెలుసు. కథలో ఒక 3-4 రకాలే ఉంటాయి. కానీ కథను తను చెప్పదలుచుకున్న విషయాన్ని సినిమా ఫార్మాలిటీ మిక్స్ చేసి చెప్పడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఈ అరుదు సన్నివేశంలో మన సందీప్ వంగ గారు అర్జున్ రెడ్డిలో సక్సెస్ అయ్యాడు, ఎనిమల్లో సక్సెస్ అయ్యాడు, ఈ స్పిరిట్ లో కూడా సక్సెస్ అవుతాడని భావిస్తున్నాను. సో కమింగ్ టు దీస్ ఫైట్స్ లేకపోతే ఇవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేసే రేంజ్ లోనే ఉంటాయండి. ఖచ్చితంగా ఫైటింగ్ కానీ, డైలాగ్స్ కానీ, ఆ పర్వెట్టెడ్ సన్నివేశాలు కానీ,
అంటే ఆ, ఈ తరహా ఒక ఇంటలెక్చువల్ స్టూడెంట్స్ అంటే అడక్ట్ అయినటువంటి స్టూడెంట్స్, అంటే ఒక డ్రగ్ అడక్ట్ అయినప్పుడు అంటే తన ఇష్టాన్ని బాగా సాధించాలని బాగా కసిగా ఉన్న వాళ్ళు ఎట్లా చేస్తారు, ఒక డ్రగ్ అడక్ట్ అయిన వాడు ఎలా చేస్తాడు, రెండు సమానంగా చూపిస్తా ఉంటాడు. అంటే ఈ రెండు సమానంగా ఆ, అంటే వాడు విపరీతంగా డ్రగ్ అడక్ట్ అయిన వాడు ఏ విధంగా విపరీతమైనటువంటి ధోరణిలో ఉంటాడు, తను అనుకున్నట్టు సాధించడానికి ఆ హీరో అనేవాడు అంత పర్మిటెడ్ గా ప్రవర్తిస్తాడని కదా రెండు సినిమాలు చూపించింది. సో ఇందులో కూడా చూపిస్తాడేమో అని. ప్రజెంట్ చూస్తే బహుశా అది రాజాసాబ్ ప్రజెంట్ చూస్తే రీమేక్ రాజాసాబ్ పట్టాలెక్కడానికి రెడీగా ఉంది. మరి స్పిరిట్ సినిమా ఎప్పట్లోగా మనకి? బహుశా అది 27 మళ్ళీ దసరాకు దీపావళికి ఎట్లా ఇస్తాడు మనం చూడాలి. అది ఎంత వాల్యుబుల్ అంటే కొందరు విజువల్ ఎఫెక్ట్స్ ఉంటే లాంగ్ ప్రాజెక్ట్ అవుతుంది, లేదంటే ఉమ్, 27 మొదటి అంకంలోనే అంటే మళ్ళీ ఒక సంక్రాంతికో ఉగాది వరకు వచ్చేసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉంది. సరిపోతుందండి. 1 ఇయర్ అంటే ప్రభాస్ గారితో సినిమా అంటే భారీ చాలా ఎక్కువ. ఎక్స్పెక్టేషన్స్, ప్రేక్షకులు చాలా ఎక్కువ. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఆ ఎందుకంటే ఉద్దేశంలో చూస్తే మామూలు కుటుంబ తరహా చిత్రము, ఫ్యామిలీ ఓరియంటెడ్ డ్రామా అయితే విత్ ఇన్ 6 months ఇవ్వచ్చు. కానీ మరి ఆ సబ్జెక్ట్ కానీ అంటే ఫారెన్ సబ్జెక్టు, మాఫియా సబ్జెక్టులు ఏమైనా ఉంటే మాత్రం లాంగ్ షెడ్యూల్స్ ఉంటాయి, విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దీంట్లో మళ్ళీ ఎవరైనా మల్టీ స్టార్ విలన్ అంటే విలన్ గా వచ్చేవాడు కానీ ఆపోజిట్ క్యారెక్టర్ మళ్ళీ వేరే భాష నుంచి పెద్ద నటులు తీసుకొచ్చినప్పుడు వాళ్ళ డేట్స్ ఇవన్నీ చూసుకుంటే ప్రాజెక్టు కొంచెం డిలే వెళ్తూ ఉమ్, 2027 లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉంది. లేదంటే మీరు అన్నట్టు చిన్న సబ్జెక్టు, చిన్న ఓరియంటెడ్ సినిమా అయితే 26 ఎండింగ్ లో కూడా రావచ్చు. సో ఎంత ప్రాజెక్ట్ అండి? ఐ మీన్ ఎంత పెడుతున్నారు సినిమా పైన? అది భారీయా? కాకుండా చెప్పలేము. ప్రభాస్ చిత్రం ఎట్లా మినిమం 400-500 కోట్లకి లేదైతే సినిమా అయితే ఉండదు. ఒకవేళ సినిమాలో సబ్జెక్ట్ అంత లేకుండా ఆయన మార్కెట్ అయితే మనకి ఎంత ఉందో తెలుసు. అది 1000 కోట్లు దాటి 2000 కోట్ల క్లబ్ లో చేరినటువంటి ప్రభాస్ చిత్రాలు ఉన్నాయి. సరే దీన్ని వాళ్ళు 100 కోట్లలో చేస్తారా, 200 కోట్లు చేస్తారా అనేది మనం ఇప్పుడేం చెప్పలేము. బట్ ఎంత చేసినా కూడా దాని మార్కెట్ మాత్రం మినిమం 1 CR కోట్ మార్కెట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. దట్ ఈస్ ప్రభాస్. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.